భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైన మంచి సెన్సేషనల్ తీర్పునిచ్చారండి. ఆవిడ ఒక లేడీ జస్టిస్ శ్రీమతి గారు. ఆవిడ ఏంటంటే టెంపుల్స్ గురించి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. టెంపుల్ ప్రిమైసెస్లో టెంపుల్స్ హిందువులకి మాత్రమే ప్రవేశం ఎలవడు. నాన్ హిందూస్ వస్తే వాళ్ళకు ఒక ధ్వజస్తంభం దాటి వెళ్ళకూడదు లోపలికి. ధ్వజస్తంభం పైనుంచి కావాలంటే వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంతగా వాళ్ళు నిజమైన భక్తులై గుడి వెళ్ళాలి, లోపల వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఒక డిక్లరేషన్ రాసివ్వాలి. బట్ అదే తిరుపతిలో ఉంది కదా, నాన్ హిందూస్ వస్తే తిరుపతిలో కూడా రాయిస్తారండి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా వాళ్ళ చేత ఒక డిక్లరేషన్ రాయిస్తారు. రాహుల్ గాంధీ గారు కూడా రాసినట్టు. సో ఆ డిక్లరేషన్లో ఏంటంటే నాకు ఈ దేవుడిని నమ్ముతాను, నేను హిందువుని కాను కానీ ఈ దేవుడిని నమ్ముతాను, వెంకన్న బాబు నాకు చాలా ఇష్టం అని చెప్పి రాసి ఇచ్చారనుకోండి, అప్పుడు లోపల రాస్తారు. ఈ ప్రకారం బోర్డ్స్ తయారు చేసి ప్రతి హిందూ ఆలయాల ముందు పెట్టమని కోర్టు ఆదేశించింది. ఇది ఎందుకు వచ్చింది? మన దేవుళ్ళు అందరికీ ఎందుకు దర్శనం ఇవ్వరు? మళ్ళీ అంటరానితనం అలాంటివి వస్తున్నాయా అని పోచుకోవాలి కబుర్లు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. మన దేవుడు అందరివాడు కదా, కృష్ణుడు అందరివాడు, రాముడు అందరివాడు, వాళ్ళకి ఎందుకు ఇంత రిస్ట్రిక్షన్స్, ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు కదా అని ఏదో కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. దానికి కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి, తమిళనాడు హిస్టరీలోకి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళు యాంటీ హిందూ, గవర్నమెంట్ ఇస్ యాంటీ హిందూ, డిఎంకే గవర్నమెంట్. సెకండ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో 2-3 ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఒకటేంటంటే బురకాలు ధరించి మహిళలు సాయిబులు కొంతమంది ఒక గుళ్ళోకి మురుగన్ టెంపుల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా కూడా ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోయారు. మాంసాహారం ఏదో చేసినట్టున్నారు, అది వీళ్ళు చేశారో లేదో తెలియదు. ఇంకో చోట వెళ్ళిపోయారు, దర్శనం చేసుకున్నారు, ఏం చేశారో వెళ్ళిపోయారు. సరే, అంటే బేసిక్గా వాళ్ళు సరదాగా ఏదేదో చాలా మంచి బొమ్మలు బాగున్నాయి చూద్దామని చెప్పి వస్తారు వాళ్ళు. అంటే ఇట్స్ టూరిజం స్పాట్ లాగా. అదొకటైంది. ఇంకో టెంపుల్లో బృహదేశ్వర ఆలయం ఉన్నాడు. అక్కడ టెంపుల్ ప్రొవైసెస్లో మద్యం మాంసం చేసుకుని పిక్నిక్ చేసుకుని వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. ఇది ఒక రెండో టైప్ ఆఫ్ ఇన్సిడెంట్. టెంపుల్స్ అన్నారు, పిక్నిక్ స్పాట్స్ అన్నారు ఆవిడ జడ్జి గారు. ఫస్ట్ టూరిస్ట్ స్పాట్స్ కాదు, దానికి ఫస్ట్ది పిక్నిక్ స్పాట్స్ కాదు, రెండోది. మూడోది ఇంకా ప్రమాదకరం, గర్భగుడిలోకి వెళ్ళిపోయి అన్యమత ప్రచారణ, బైబిల్ చదవడం అలాంటివన్నీ కార్యక్రమాలు పెట్టినారు. మేము ఎందుకు చేయకూడదు, లేదా నమాజ్ గుడిలో ఎందుకు చేయకూడదు? నమాజ్ మేము ఎక్కడైనా చేస్తాం, మా టైం వచ్చేస్తే మేము చేస్తాం. అలాంటి పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ అవి రావడానికి అవకాశం ఉంది కనుక ఆల్రెడీ అక్కడ హిందువులు ఆనగదొక్కి ఉంచారు పాపం. తర్వాత విచిత్రం ఏంటంటే హిందువులకి అక్కడ ఇంపార్టెన్స్ లేదు, కానీ టెంపుల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. మంచి మంచి ఆలయాలు అక్కడే ఉన్నాయి. సౌత్లో ఉన్న క్షేత్రాలు ఇంకెక్కడ లేవు. శివక్షేత్రం అక్కడ మన తిరువన్నామలై, మన రమణ మహర్షి గారి అరుణాచలం, ఇంకోటి ఈ శ్రీరంగం విష్ణుమూర్తిది, మరి రామేశ్వరం ఈశ్వరుడిది, తర్వాత కామాక్షి అమ్మవారు. కామాక్షి అమ్మవారు అంటే మళ్ళీ శివుడు ఉంటాడు అక్కడ. కంచి, మధుర మీనాక్షి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆలయాలండి. చాలా మంచిగా కట్టడం జరిగిన ఆలయాలు.
శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అయితే 120 ఎకరాలంట దాని విస్తీర్ణం. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రాక్టీసింగ్ టెంపుల్. ఇంకోటి ఉంది కానీ అది ప్రాక్టీసింగ్ అంటే లైవ్లో లేదు, అది పాపం శిథిలాల అవస్థలో ఉంది, కంబోడియాలో ఉన్నది. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఇదండి. ఆ జడ్జి గారు ఇచ్చిన జడ్జ్మెంట్కి కారణం ఇది. ఏంటంటే మిస్యూజ్ అవ్వకూడదు, మనం ఇచ్చిన ఫ్రీడమ్ని ప్రజలు మిస్యూజ్ చేయకూడదు. మిగతా వాళ్ళు అన్యమతస్తులు వాళ్ళు దానికి వాళ్ళకి ఏదో హక్కు ఉన్నట్టు వచ్చేసి దూసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారం బిహేవ్ చేసి బురకాలు వేసుకుని వచ్చేసి చూస్తా ఉంటే అది సహించడం కొంచెం కష్టం. అదండి. ఇలా ఉండగా ఈ స్టాలిన్ డిఎంకే గవర్నమెంట్ ఉంది కదా, వాడు ఇది హిందువులకి అన్యమతస్థులకి ఘర్షణ కలిగించేటువంటి జడ్జిమెంట్, దీని మీద మేము అపీల్కి వెళ్తాం అని అంటున్నాడు. సుప్రీంకోర్టు వాడు కూడా ఇంకో వాడు సిగ్గొచ్చేటట్టు చంపదెబ్బ కొట్టి తీర్పిస్తారని నా ఉద్దేశం. ఎందుకంటే దీంట్లో న్యాయం కాళ్ళ కట్టొచ్చినట్టు కొట్టొచ్చినట్టు కనబడదు. న్యాయం మన హిందువుల పక్షంలోనే ఉంది. ఆవిడిచ్చిన జడ్జిమెంట్లో తప్పేహీ కనపడలేదు నాకు. సో ఈ అన్యమతస్థులు వాళ్ళ బలం పెరుగుతున్నప్పుడు వచ్చే విపత్తులు ఇవి. మన హిందువులు డామినెంట్గా ఉన్నంతసేపే ఎక్కడైనా డెమోక్రసీ కానీ సెక్యులరిజం కానీ నిలబడేది హిందువుల వల్లే. అది తెలుసుకోవాలి వాళ్ళు. పాపం ఈ ఇస్లాం వస్తే వాళ్ళు ఇస్లాం కొద్దిగా పెరిగితే వాళ్ళ ఏరియాల్లోకి ఇప్పటికే వెళ్ళడానికి భయపడతారు. పోలీసులు గెటోల్లో ఉంటాయి. ఓల్డ్ సిటీలో ఒక పోలీసు వాడు నిలవండి దమ్ముంటే. కరెంటు బిల్లు కట్టించుకోమనండి కరెంట్ వాళ్ళని వెళ్ళి అవు. సో ఈ అరాచకం అంటే వాళ్ళవే. ఇప్పుడు క్రైస్తవులు కూడా దానికి తీసిపోయిన వాళ్ళు కాదు. కాకపోతే వాళ్ళకి మన నుంచి వెళ్ళినాడే కనుక ఈ మధ్యకాలంలో కన్వర్ట్ అయిన వాళ్ళు కనుక మన వాల్యూస్, మన హిందూ వాల్యూస్ వాళ్ళకి రక్తంలో ఉండిపోతాయండి. గవాలనాడు క్రైస్తవులు కూడా చూస్తాం పాపం, ఇంటికి వచ్చిన గెస్ట్కి భోజనం పెట్టాలి, మన సిద్ధాంతాలు చాలా మంచివి, అలాంటి ఉండడం చాలా మంచిది. తర్వాత ఏమో ఎవరికి అపకారం చేయకూడదు, అందరిలో దేవుడు ఉన్నాడు, ఆ టైప్ ఫీలింగ్. మన యాక్చువల్గా సగం హిందువులాగే ఉంటారు క్రైస్తవులు కూడా. ఫర్గివెన్స్, క్షమాగుణం, తర్వాత ఏమో అందరికీ హెల్ప్ చేద్దామన్న ఇది, మనవాడికే హెల్ప్ చేయాలి బయట వాడికి హెల్ప్ చేయకూడదు, అలాంటివి ఉండవండి. క్రిస్టియన్స్ ఆ విధంగా చెప్పాలంటే కొద్దిగా లెస్ బ్రెయిన్ వాష్. వాడు బ్రెయిన్ వాష్ ఇంకా పూర్తిగా జరగలేదు. ఇస్లాంతో ప్రాబ్లం ఏంటంటే అది 500-600 ఏళ్ళ నుంచి వాళ్ళు బుర్ర దొబ్బింది బ్రెయిన్ వాషింగ్. సో వాళ్ళు కూడా మంచివాళ్ళు, మనుషులు బేసిక్గా. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ నైస్ పీపుల్. కొంతమంది ఒక ఫ్యామిలీ అయితే వెంకటబాబు డివోటీస్, వాళ్ళు నాంచాలమ్మ తనకు వారసులు అంటారు. నాంచాలమ్మ ఒక అమ్మాయి, ఒక వెంకటబాబు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు అంటారు. అవన్నీ స్టోరీస్. సో ఇదండి తమిళనాడు గవర్నమెంట్, అదే హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన సెన్సేషనల్ తీర్పు. దాన్ని అపీల్ కూడా నేను అనుకోవడం, దేర్ ఇస్ నో అపీల్, దేర్ షుడ్ బి నో అపీల్ ఫర్ ఇట్. అడ్మిషన్ స్టేజ్లోనే ఇట్ షుడ్ బి స్క్రాష్డ్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.